ओम शांति। శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. आज की मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 17 मार्च 2003। మార్చి 17, 2003. इस मुरली में ఈ మురళిలో बाबा हमको कहते हैं బాబా మనకి చెప్తున్నారు, अपना अटेंशन कहाँ रहना है। మన అటెన్షన్ ఎక్కడ ఉండాలి అని. सदा సదా अपने स्वमान में रहना। సదా మీ స్వమానంలో ఉండండి. तो स्वमान क्या है? అయితే స్వమానం అంటే ఏంటి? जिसमें आत्मा का मान बढ़ता है। దేని వల్ల అయితే ఆత్మ యొక్క గౌరవం పెరుగుతుందో उसको स्वमान कहते हैं। దాన్నే స్వమానము అని అంటారు. जैसे आपका शरीर रहता है, ఎలా అంటే మీ శరీరం ఉంది. सुबह बिस्तर से उठने के बाद ఉదయము మంచం మీద నుంచి లేచిన వెంటనే शरीर को आप क्लीन करते हो, శరీరాన్ని మీరు శుభ్రం చేస్తారు. तब शरीर का मान बढ़ता है। అప్పుడు శరీరం యొక్క గౌరవం పెరుగుతుంది. उसको नहलाते हो तो उसका मान बढ़ता है। దాన్ని స్నానం చేస్తేనే దాని గౌరవం పెరుగుతుంది. उसके ऊपर क्लीन कपड़ा पहनने से उसका मान बढ़ता है। దాని మీద శరీరం మీద మంచి బట్టలన్నీ ధరిస్తే అప్పుడు కూడా దాని గౌరవం పెరుగుతుంది. उसको बहुत सुंदर रूप में सजाएंगे तो उसका मान बढ़ता है। అప్పుడు శరీరాన్ని చాలా సుందరంగా అలంకరించారు అనుకోండి, అప్పుడు కూడా దాని గౌరవం పెరుగుతుంది. उसके ऊपर बहुत अच्छा गहने पहन लिया तो मान बढ़ता है। ఆ శరీరం మీదే చాలా మంచి మంచి నగలు వేసుకున్నా కూడా దాని గౌరవం పెరుగుతుంది. आपके पास हायर एजुकेशन है तब भी शरीर का मान बढ़ता है। మీ దగ్గర ఉన్నత విద్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీ గౌరవం పెరుగుతుంది. आपके पास बहुत धन है, जायदाद है, तब भी मान बढ़ता है। మీ దగ్గర చాలా ధనము, ఆస్తిపాస్తులు ఉన్నాయన్నా సరే మీకు గౌరవం పెరుగుతుంది. तो ये सभी शरीर का कनेक्टेड हो गया। అంటే ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. तो हर कर्म से आत्मा का जो मान है, जो वैल्यू है, वो बढ़ने लगता है। అయితే ప్రతి కర్మతోనూ ఆత్మ యొక్క గౌరవం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. शरीर का मान बढ़ता ही जाता है। శరీరాన్ని యొక్క గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. उसके आधार पर लोग भी आपको मान देते रहते हैं। దాని ఆధారంగానే జనాలందరూ కూడా మీకు గౌరవం ఇస్తూ ఉంటారు. तो आत्मा का मान कब बढ़ता है, आत्मा का मान कब घटता है? అయితే ఆత్మ యొక్క గౌరవం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? शरीर को रिफ्रेशमेंट देने से, साधन को इंक्लूड करने से शरीर का मान बढ़ता है। అయితే శరీరానికి సాధనం వల్ల కానీ ఏదైనా చేస్తే, రిఫ్రెష్మెంట్ చేస్తే దాని గౌరవం పెరుగుతుంది. उसी शरीर को आप यूज करते हो, बाहर की दुनिया में लेकर जाते हो, वहां मट्टी लगता है, धूप आता है, तो शरीर का मान कम होता है। అదే శరీరాన్ని మీరు బయటకు తీసుకువెళ్ళారనుకోండి, అక్కడ మురికి గాని దుమ్ము గాని పడ్డాయి అనుకోండి, అప్పుడు శరీరం యొక్క గౌరవం తగ్గిపోతుంది. शरीर को बीमारी हो गया, शरीर को एज हो गया, सूखा हुआ चमड़ी है, तो शरीर का मान कम हो जाएगा। శరీరానికి ఏమైనా అనారోగ్యం వచ్చినా, ఏజ్ వచ్చినా, లేకపోతే ఎండిపోయినా కూడా శరీరము యొక్క గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. ऐसे ही అలాగే अपने मन को परमात्मा के हाथ में देने से మన మనస్సుని పరమాత్మని యొక్క చేతిలోకి ఇవ్వటం వల్ల आत्मा के कल्याण के लिए, ఆత్మ యొక్క కళ్యాణం గురించి, पुरुषार्थ के लिए పురుషార్థం గురించి मन परमात्मा के हाथ में देने से మనస్సుని పరమాత్మని యొక్క చేతిలోకి ఇవ్వటం వల్ల जब 63 जन्मों का विकर्म विनाश होता है, అయితే ఎప్పుడైతే 63 జన్మల యొక్క వికారాలు నాశనం అయిపోతూ ఉంటాయో, भले 100% क्लियर नहीं है, फिर भी प्रोसेसिंग में है, जितना प्रोसेसिंग है उतना मान बढ़ता है। అంటే 100% క్లియర్ అవ్వకపోవచ్చు, కానీ ఏ ప్రాసెసింగ్ ఎంత ఉందో ఆ ప్రాసెసింగ్ తో उसका वैल्यू बढ़ने लगता है। దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. उसके साथ में దాంతో పాటు भगवान आप में जितना विशेषता भरते ही जाते हैं, భగవంతుడు మీలో ఎన్ని విశేషతలను నింపుతూ వెళ్తూ ఉంటారో, अपना जो सप्त गुणों को आपको देते जाते हैं। ఆయన యొక్క సప్త గుణాలని మీకు ఇస్తూ ఉంటారు.
और आपको और आपके साधन को ईश्वरीय सेवा में लगाते जाते हैं। అప్పుడు మిమ్మల్ని మీ సాధనాల్ని ఈశ్వరీయ సేవలోకి పెడుతూ వెళ్తారు. और सेवा का फल पुण्य का खाता का जमा आपके अकाउंट में आने लगता है। అప్పుడు సేవ యొక్క ఫలితము ఆ పుణ్య ఖాతా కూడా మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. तब आत्मा का मान बढ़ने लगता है। అప్పుడు ఆత్మ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. उसके साथ में దాంతో పాటు अपने जिंदगी में మన జీవితంలో जब भी परिस्थितियां आती हैं, ఎప్పుడైతే పరిస్థితులు వస్తూ ఉంటాయో, समस्याएं आते हैं, సమస్యలు వస్తాయో, साथ में దాంతో పాటు अपने साथ में रहने वाले आत्माओं को మనతో ఉండే आत्माओं को जो परिवार का लौकिक हो या మనతో ఉండే अलौकिक ఆత్మలకు లౌకికంలో వాళ్ళు అవ్వచ్చు, అలౌకికంలో వాళ్ళు అవ్వచ్చు, पंच तत्वों को పంచతత్వాలకు और जड़ साधन को, మరియు జడ సాధనాలకు आपके पास जो रूहानी शक्तियों का स्टॉक जमा है, మీ దగ్గర ఏదైతే మీ దగ్గర ఏదైతే ఆత్మిక స్టాక్ ఉందో उसको देकर उनको जब सहयोग देते हो, వాటిని వాళ్ళకి ఇచ్చి ఎప్పుడైతే మీరు సహయోగం చేస్తారో, उस द्वारा उनकी समस्या का समाधान मिलता है। అయితే మీరు అలా సహయోగం చేయడం వల్ల దాని వల్ల వాళ్ళ సమస్యలకి సమాధానాలు దొరికినట్టయితే तब आपका सम्मान बढ़ता है। అప్పుడు మీ స్వమానం పెరుగుతుంది. आपने स्थूल धन द्वारा उनको समस्या का समाधान दिया या कुछ स्थूल साधन द्वारा दिया, उससे आत्मा का मान नहीं बढ़ता है। మీరు కొంచెం స్థూల ధనాన్ని కానీ లేకపోతే స్థూల సాధనాలను కానీ ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, దాని వల్ల అయితే ఆత్మ యొక్క స్వమానం పెరగదు. लेकिन आत्मा का मान बढ़ना चाहिए तो आत्मा का शक्ति स्टॉक होना चाहिए और आत्मा का शक्ति किसी को देना चाहिए। అయితే ఆత్మ యొక్క గౌరవం పెరగాలి అంటే ఆత్మ యొక్క శక్తి ఎవరికైనా ఇవ్వాలి మీరు. और उतना स्टॉक भी रहना चाहिए। అలాగే ఆ స్టాక్ కూడా మీ దగ్గర ఉండాలి. यहाँ बाबा क्या कहता है? ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారు? हमारा स्थिति कैसा है? మన స్థితి ఎలా ఉంది? मैं स्त्री हूँ, मैं पुरुष हूँ। మన స్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది? నేను స్త్రీని లేకపోతే నేను పురుషుణ్ణి అనే ఉంది. मैं इस पोस्ट में हूँ, నేను లేకపోతే నేను ఈ పోస్ట్ లో ఉన్నాను అని ఉంది స్థితి. इतना जायदाद है, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది అని ఉంది. इतना बैंक बैलेंस है। నా దగ్గర ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంది అని ఉంది. इसको कहते हैं बाबा देह अभिमान। దాన్నే అంటారు బాబా దేహ అభిమానము అని చెప్పి. स्वमान माँ क्या है? స్వమానం అంటే ఏంటి? हर रोज आत्मा के लिए कमाई करना, ప్రతిరోజు ఆత్మ గురించి సంపాదించుకోవడం. उस रूहानी कमाई द्वारा ही आपका सारा दिन चलना। ఆ ఆత్మిక సంపాదన ద్వారానే మీ రోజు అంతా జరగడం. हाँ, जो भी खर्चा होता है रूहानी कमाई द्वारा ही आना चाहिए। ఏ ఖర్చు అయినా సరే అది ఆత్మిక సంపాదన ద్వారానే వెళ్ళిపోవాలి. और आज भी मेरी जिंदगी में जो भी धन आता है रूहानी कमाई के कारण ही आता है, स्थूल कमाई के कारण नहीं। ఈ రోజు కూడా నా జీవితంలోకి ఏదైతే స్థూల సంపాదన వచ్చిందో అది ఆత్మిక సంపాదన వల్లే వచ్చింది. लेकिन स्थूल धन द्वारा आत्मा का कमाई नहीं होता है, आत्मा की सेवा द्वारा स्थूल धन आ सकता है। ఆ స్థూల ధనం వల్ల ఆత్మ యొక్క సంపాదన ఏమీ అవ్వదు. ఓన్లీ ఆత్మ యొక్క సంపాదన వల్ల స్థూల ధనం కూడా వస్తుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. रूहानी वो स्टॉक जमा के साथ में आप कनेक्ट होकर कितना मान में रह रहे हो, कितना नशे में रह रहे हो। మీరు ఆత్మిక సంపాదనతో కనెక్ట్ అయ్యి మీరు ఎంత గౌరవంలో ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. हर रोज उस कमाई द्वारा आपको 2500 साल का आपका विकर्म का जो हिसाब किताब है कितना आप क्लियर कर रहे हो। ప్రతిరోజు ఈ ఆత్మిక సంపాదన వల్ల 2500 సంవత్సరాల్ని వచ్చిన వికారాల్ని మీరు ఎన్ని వినాశనం చేసుకోగలుగుతున్నారు, క్లియర్ చేసుకోగలుగుతున్నారు. साथ में आपके पास जितना स्टॉक है उसको आप हर रोज हर कर्म में कितना एंजॉय कर रहे हो। దాంతో పాటు మీ దగ్గర ఉన్న స్టాక్ తో మీరు రోజు కూడా ఏ పని చేసినా ఆ ఆత్మిక సంపాదనతో మీరు ఎంత ఎంజాయ్ చేయగలుగుతున్నారు మీ జీవితాన్ని. शांति, सुख, आनंद, प्यार, आशीर्वाद, पुण्यों को खाता द्वारा कितना नशे में रह रहे हो। శాంతి, సుఖము, ఆనందము, సంతోషము ఇలా ఇలా వీటన్నిటి స్టాక్ తో మీరు ఎంత నశలో ఉండగలుగుతున్నారు రోజంతా.
इसको बाबा कहते हैं स्वमान। దీన్నే అంటారు బాబా స్వమానము అని చెప్పి. साथ में దాంతో పాటు जितना आप सेवा के लिए निमित्त बनते हो ना, మీరు ఎంతైతే సేవకి నిమిత్తంగా తయారవుతారో बाबा आपके द्वारा महान कार्य कराते हैं ना, महान कार्य कराते हैं ना, అప్పుడు బాబా మీ ద్వారా మహత్తరమైన కార్యాలన్నీ చేయిస్తారు కదా. उसके साथ में मैं करके अभिमान नहीं आना चाहिए। అయితే అయితే అలా చేసినప్పుడు నేను అన్నది అక్కడ రాకూడదు. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది, कोई व्यक्ति धनवान होता है ना, ఎవరన్నా వ్యక్తి ఒక ధనవంతుడు ఉంటారు కదా, उनके सामने कोई गरीब वाला आता है ना, उसको सम्मान ही नहीं देता है, वो नेग्लेक्ट कर लेता है। ఎవరైనా పేదవాళ్ళు ఆ ధనవంతుడి దగ్గరికి వస్తే వాళ్ళకి గౌరవమే ఇవ్వరు, నెగ్లెక్ట్ చేస్తారు. लेकिन आप यहाँ आपके कनेक्शन में जो भी आत्माएं आते हैं ना, కానీ ఇక్కడ ఏంటి, ఎవరైనా ఏ ఆత్మలైనా మీ దగ్గరికి కనెక్షన్ లోకి వస్తారు కదా, उनको सम्मान देना है। అప్పుడు వాళ్ళకి మీరు సన్మానం చేయాలి. సమ్మాన్ అంటే గౌరవం ఇవ్వాలి. जैसे लौकिक में भी आपके घर में कोई आते हैं तो क्या करते हैं, ఎలా అంటే లౌకికంలో కూడా మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు ఏం చేస్తారు, उनको घर में बुला के डाइनिंग टेबल में बिठाकर आपके पास जो भी ब्रेकफास्ट है, भोजन है, साधन है, वो देकर अपने समान रूप में उसको सम्मान देते हो ना। ఎవరన్నా లౌకికంలో మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మీరు బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ కానీ ఏది ఉందో అది వాళ్ళకి పెడతారు, లేకపోతే మీ దగ్గర ఏ సాధనాలు ఉన్నాయో అది వాళ్ళకి ఇచ్చి మీతో సమానంగా చూస్తారు కదా. ऐसे डिफरेंशिएशन नहीं करना है, कोई बाहर कोई व्यक्ति को जो मांगने वालों को बाहर दे दो, किसी को हॉल में दे दो, किसी को डाइनिंग टेबल में दे दो, किसी को बेडरूम में लेकर जाके दे दो, ऐसे डिफरेंशिएशन नहीं करना है। అయితే అక్కడ మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరికైనా బయట ఇచ్చేయడం, లేకపోతే సోఫా మీద కూర్చొని ఇవ్వడం, లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చోబెట్టి ఇవ్వడం, లేకపోతే వీళ్ళని బెడ్రూమ్ లో కూర్చోబెట్టి ఇవ్వడం, అలాంటి భేదాలు ఏమీ చేయకూడదు. तो सम्मान देना माना आपके पास रूहानी कमाई से जो भी आत्मा जो भी लेने के लिए आपके पास आता है ना, वो रूहानी रूप में उनको शक्ति देकर सम्मान देना। ఇక్కడ మీరు అక్కడ వాళ్ళకి గౌరవం ఇవ్వడం అంటే మీ దగ్గర ఆత్మిక సంపాదన ఏదైతే ఉందో అది వాళ్ళకి, ఏ ఆత్మ అయితే మీ దగ్గరికి వస్తుందో వాళ్ళకి ఈ ఆత్మిక సంపాదన రూపంలోనే మీరు వాటిని వాళ్ళకి ఆ స్టాక్ ని ఇవ్వాలి. जैसे आपके पास बहुत धन इकट्ठा होता है, ఎలా అంటే మీ దగ్గర చాలా ధనము సంపాదన ఉంది అనుకోండి, आप दान कर रहे हो तो అప్పుడు మీరు దాన్ని దానం చెయ్యాలి అంటే కనుక जब भी आप दान करते हो लोग आपके घर में बार बार आते हैं, इसके लिए पैसा दे दो, उसके लिए पैसा दे दो, लोग आते हैं ना आपके पास। ఎప్పుడైనా మీ దగ్గర ధనం ఎక్కువ ఉంటే మీరు దానం చేయడానికి రెడీ అయితే ఎవరైనా బయట నుంచి జనాలు వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే ధనం అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు కదా, మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి. दान कौन दे सकता है, అయితే దానం ఎవరివ్వగలుగుతారు, जिनके पास ज्यादा कमाई का पैसा है वही तो दान दे सकता है। ఎవరి దగ్గర అయితే ఎక్కువ సంపాదన ధనం ఉందో వాళ్ళే కదా దానం చేయగలరు. आज भी आपके सामने बहुत सारे आत्माएं हर रोज आते हैं। ఈ రోజు కూడా మీ దగ్గరికి చాలా మంది ఆత్మలు వస్తారు. आपका पति आते हैं, आज आपके ऑफिस, उनके ऑफिस में टेंशन है, మీ మీ భర్త వస్తూనే ఆయనకి ఆఫీస్ లో చాలా టెన్షన్ ఉంది. बच्चे आते हैं, माँ आज ऑफिस आज स्कूल में तो इतना टेंशन है, टीचर ने डांट लिया है। కూతురు వస్తూనే చెప్తారు, అమ్మ స్కూల్లో ఎంత టెన్షన్ ఉంది, టీచర్ నన్ను తిట్టారు అని చెప్పి. और भाई बहन फोन करते हैं, हमारा रिलेशनशिप अच्छा नहीं है, तबीयत ठीक नहीं है, ऐसे बहुत सारे लोग उनका समस्या आपको कहते हैं। లేకపోతే ఒక అక్క అన్న తమ్ముళ్ళు లేకపోతే అన్న చెల్లెలు అక్క చెల్లెలు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య బాగా సమస్యలు ఉన్నాయి, దాన్ని సరి చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. आपके आजू बाजू घर वाले, अलौकिक परिवार वाले उनका समस्या कहते ही रहते हैं। మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అలా కూడా వాళ్ళ సమస్యల్ని చెప్తూ ఉంటారు. उन लोगों को सारे समस्या का समाधान परमात्मा की शक्ति द्वारा समान द्वारा समस्या का समाधान देना। వాళ్ళందరి సమస్యలకి కూడా మీరు పరమాత్మని యొక్క శక్తి ద్వారా స్వమానం ద్వారా మీరు వాళ్ళందరికీ ఆత్మిక శక్తిని ఇవ్వండి. इसको बाबा कहते सम्मान देना। దీన్నే బాబా అంటారు గౌరవం ఇవ్వడం అని చెప్పి. जो एक्सपेक्टेशन करके आपके पास वो आते हैं, ड्रामा के अनुसार बाबा भेजता है, वो आप उनको देकर भेजना चाहिए।
ఎవరైతే ఎవరినైతే బాబా మీ దగ్గరికి పంపిస్తారో, ఎవరైతే మీ దగ్గరికి ఎక్స్‌పెక్ట్ చేసి కొంచెం మీ దగ్గరికి వస్తారో, వాళ్ళందరికీ ఈ ఆత్మిక సంపాదనని ఇవ్వండి. इस प्रोसेस में मैं श्रेष्ठ हूं करके वो भाव आपके मन में नहीं आना चाहिए। అయితే ఇలా ఈ చేసే విధానంలో నేనే శ్రేష్టమైన వాడిని అన్నది మట్టుకు మనకి రాకూడదు. जितना आप देने के लिए निमित्त बनते हो ना, उतना डिमांड आपके पास आता रहेगा। మీరు ఎంత ఇస్తూ ఉంటే అంత డిమాండ్ మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. अभी चेक करो, ఇప్పుడు చెక్ చేసుకోండి. अभी मैं किसी से लेने वाले हूँ या मैं किसी को देने वाला हूँ? ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీరు ఎవరికైనా ఇచ్చేవాళ్ళా? లేకపోతే ఎవరి నుంచైనా తీసుకునేవాళ్ళా? योगेश भाई जी, हमको ये समस्या है, थोड़ा योग कीजिए ना, ऐसे कहने वाले हो या कोई आपको कंप्लेंट करके आप योग करके उनको देने वाले हो? అయితే యోగేష్ భాయ్‌జీ మీరు ఈ సమస్య ఉంది మాకు. మీరు మాకు యోగం చేయండి అని మీరు అడిగేవాళ్ళా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళ గురించి మిమ్మల్ని యోగం చేయమంటున్నారా? మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? लेने वाले हो या देने वाले हो? మీరు ఇచ్చేవాళ్ళా? లేకపోతే తీసుకునేవాళ్ళా? परमात्मा से भी लेने वाले हो या परमात्मा का जायदाद लेकर देने वाले हो? పరమాత్మ నుంచి తీసుకునేవాళ్ళా? లేకపోతే పరమాత్మ నుంచి తీసుకుని ఇచ్చేటటువంటి వారిలో ఉన్నారా? बाबा क्या चाहता है? బాబా ఏం కోరుకుంటారు? लेवता बनना है कि देवता बनना है? బాబా మిమ్మల్ని లేవతగా అవ్వమంటారా? లేకపోతే దేవత కింద అవ్వమంటారా? देने के लिए बाबा रेडी है। ఇవ్వడానికైతే బాబా రెడీగా ఉన్నారు. आपको बच्चों के रूप में बाबा ने एक्सेप्ट भी किया है। మిమ్మల్ని పిల్లల రూపంలో బాబా యాక్సెప్ట్ కూడా చేసేసారు. सिर्फ खा रहे हो या किसी को दे भी रहे हो? ఓన్లీ మీరు తింటున్నారా? లేకపోతే ఎవరికైనా ఇస్తున్నారా? साथ में దాంతో పాటు सबको सहयोगी बनना, सभी को सहयोग देना। అందరికీ కూడా మీరు సహయోగం ఇవ్వండి. ऐसा नहीं मैंने उनको सहयोग दिया इसलिए वो हमको गिफ्ट देंगे, धन देंगे, रिस्पेक्ट देंगे, ये बिजनेस मत करना। అలా కాదు, నేను వాళ్ళకి సహయోగం ఇచ్చాను, వాళ్ళు మాకు గిఫ్ట్ ఇవ్వాలి లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. ये तो बिजनेस हो गया। అప్పుడు బిజినెస్ అయిపోయింది కదా. सहयोग माना क्या है? उनको जरूरत है, आपके पास ये सप्तगुणा का स्टॉक है, आपने दे दिया, चैप्टर क्लोज। సహయోగం అంటే వాళ్ళకి అవసరం, మీ దగ్గరేమో సప్తగుణాలు స్టాక్ మీ దగ్గర ఉంది, వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఇవ్వండి అంతే. దాన్నే సహయోగం అంటారు. आपके घर में बाजू घर वाले कहते हैं ना लाइम है तो दे दीजिए, हमारे घर में कोई रिश्तेदार आए हैं उनको लाइम जूस चाहिए, आपके पास है तो दे देंगे बस। అయితే మీ పక్కింటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మా ఇంటికి బంధువులు వచ్చారు, వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి, ఒక నిమ్మకాయ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మీ దగ్గర నిమ్మకాయ ఉంది అనుకోండి, మీరు ఇచ్చేయడమే అంతే. ऐसा नहीं कि शाम को वापस लाइम आपको देना है और लाइम के बदले नेक्स्ट टाइम आप जाकर उनको शुगर लेकर आना है, ऐसे बिजनेस नहीं। అలా అలా లేకపోతే అలా కాకుండా మీరు నిమ్మకాయ ఇప్పుడు తీసుకుని మళ్ళీ సాయంత్రం నిమ్మకాయ మాకు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మర్నాడు వెళ్ళి మాకు నిమ్మకాయ బదులు పంచదార ఇవ్వండి అని అన్నారంటే అది ఒక వ్యాపారం అయిపోతుంది. उसको सहयोग नहीं कहते हैं। దాన్ని సహయోగం అని కూడా అనరు. ऐसे అలాగే आपके संबंध में संपर्क में आते हुए हर आत्मा को दुख से बाहर आने के लिए उनको सहयोग देना। మీ సంగమంలోకి లేకపోతే మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలందరికీ కూడా దుఃఖం నుంచి బయటికి రావడానికి మీరు సహయోగం ఇవ్వండి. उसमें धर्म, कास्ट, क्रीड इसमें कुछ डिफरेंशिएशन मत करना। దానిలో ఈ ధర్మం వాళ్ళు లేకపోతే ఈ కులం వాళ్ళు లేకపోతే ఈ మతం వాళ్ళు అన్నది ఏమి మీరు భేదం చెయ్యొద్దు. ये करने के बाद, ఇవన్నీ చేసిన తర్వాత కూడా, ये लेवल में आने के बाद ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత आपके ईश्वरीय परिवार के मेंबर है ना भाई बहन, మీరు అందరూ ఈశ్వరీయ పరివారంలో మెంబర్స్ కదా. మీరు అందరూ ईश्वरीय परिवार का आपका जो भाई बहन आपके साथी हैं, అయితే ఈశ్వరీయ పరివారంలో ఎవరైతే సోదర సోదరీలు మీతో ఉన్నారో उनको भी ऐसे महान सेवा के लिए समर्थ बनाना, ऐसे उनको भी रेडी कराना। మీతో పాటు ఈశ్వరీయ పరివారంలో ఎవరైతే సోదర సోదరీలు ఉన్నారో వాళ్ళని కూడా ఈ సేవ చేయడానికి వాళ్ళని సమర్థులుగా తయారు చేయండి. ऐसा नहीं सभी मुझे ही देना है, सभी लोग मुझे ही पूछना चाहिए, मैं ही दाता बनता हूँ, उनको विधि नहीं कहता हूँ, सीक्रेट रखता हूँ, ऐसा नहीं। అలాని కాదు, నేను ఎవ్వరికి చెప్పను ఎందుకంటే నేనే దాతగా అవుతాను అని చెప్పి నేను ఇది సీక్రెట్ గా ఉంచుతాను, అలా చెయ్యకూడదు.
उनको भी अपना जो योग का विधि को क्या करो, उनको बताओ और उनको भी योग्य बनाओ। వాళ్ళకి కూడా యోగం చేసే విధిని చెప్పండి. వాళ్ళని యోగ్యుల కింద తయారు చేయండి. तो ये करने के लिए आपके पास क्वालिटीज तो चाहिए। అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే మీ దగ్గర క్వాలిటీస్ అంటే గుణాలు ఉండాలి కదా! उतना स्टॉक तो चाहिए ना। అంత స్టాక్ కూడా ఉండాలి కదా మీ దగ్గర. तो वो स्टॉक और रिजल्ट्स को आज बाप दादा देख रहे थे। అయితే ఆ స్టాక్‌ని, ఆ రిజల్ట్‌ని ఈ రోజు బాప్దాదా చూస్తున్నారు. आपके पास स्थूल धन है, बैंक बैलेंस द्वारा पता चलता है। మీ దగ్గర స్థూల ధనం ఉందనుకోండి, అది బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా తెలుస్తుంది. बिल्डिंग द्वारा पता चलता है। బిల్డింగ్ ద్వారా కూడా తెలుస్తుంది మీ దగ్గర ఎంత ధనం ఉన్నది. आपने कितना कॉस्टली कपड़ा पहना है, कितना अच्छा साधन आपके घर में है, उसके आधार पर पता चलता है आप कितना धनवान हो। మీ దగ్గర ఎంత కాస్ట్‌లీ బట్టలు వేసుకున్నారో, దాని ద్వారా మీరు ఎంత ధనవంతులో వాళ్ళకి తెలుస్తుంది. तो आज बाप दादा అయితే ఈ రోజు బాప్దాదా भाग्य विधाता के रूप में భాగ్య విధాత రూపంలో चारों ओर के నలువైపులా ఉన్న बच्चों के పిల్లల యొక్క मस्तक का भाग्य को మస్తకం యొక్క భాగ్యాన్ని 3 लकीरों के रूप में चेक कर रहे थे। 3 గీతల రూపంలో చెక్ చేస్తున్నారు. बाबा कहते हैं मैं किसी भी बच्चों को भाग्य नहीं देता हूँ, బాబా అంటారు నేను ఏ ఒక్క పిల్లలకి కూడా భాగ్యాన్ని ఇవ్వను. भाग्य बनाने का विद्या विधि विधान देता हूँ। భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని నేను చెప్తాను వాళ్ళకి. तो इतना समय तक मैंने जो ज्ञान दिया, ఇంతవరకు నేను ఏదైతే మీకు జ్ఞానాన్ని ఇచ్చానో उस आधार पर आपने जो पुरुषार्थ साधना सेवा की, దాని ఆధారంగా మీరు ఎంత పురుషార్థము సేవ చేశారో, तपस्या भी की, తపస్య కూడా చేశారో, उसका फल का बाबा मेजर कर रहा है और चेक कर रहा है। ఆ ఫలితాన్ని బాబా కొలుస్తున్నారు, చెక్ చేస్తున్నారు. उसमें 3 रेखाएं हैं। అందులో 3 రేఖలు ఉన్నాయి. जैसे लौकिक में भी అలా లౌకికుల్లో కూడా आपके पास बैंक बैलेंस कितना है, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, कितना कपड़ा है, ఎన్ని బట్టలు ఉన్నాయి, कितना गहने हैं, ఎన్ని నగలు ఉన్నాయి, उससे पता चलता है ना आप कितना धनवान हो। దాని వల్ల తెలుస్తుంది కదా మీరు ఎంత ధనవంతులో. ऐसे ही అలాగే रूहानी रूप में भी बाबा चेक कर रहे हैं। ఆత్మిక రూపంలో కూడా బాబా చెక్ చేస్తున్నారు. तो पहला भाग्य की लकीर है అయితే మొదటి భాగ్యం యొక్క రేఖ ఏంటంటే परमात्मा पालना का रूप का भाग्य का रेखा। పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ. तो हर रोज परमात्मा से पालना ले रहे हो, అయితే ప్రతిరోజు మీరు పరమాత్మ నుంచి పాలన తీసుకుంటున్నారా? हर रोज बाबा ही आपको उठा रहा है, ప్రతిరోజు బాబాయే మిమ్మల్ని లేపుతున్నారా? हर रोज आपके मन बुद्धि को आत्मा को बाबा ही क्लीन कर रहा है, ప్రతిరోజు బాబా మీ ఆత్మని ఆయనే క్లీన్ చేస్తున్నారా? रूहानी और जिस्मानी भोजन हर रोज बाबा ही आपको खिला रहा है। ఆత్మిక మరియు భౌతిక ఆ ఆ भोजनम భోజనాన్ని బాబాయే మీకు తినిపిస్తున్నారా? हर रोज जब समस्या आता है बाबा गोद में लेकर आके उनको प्यार देकर समस्या का समाधान का पालना दे रहा है। ప్రతిరోజు సమస్య వచ్చిందంటే బాబా మిమ్మల్ని ఆయన ఒడిలోకి తీసుకుని ఆ సమస్య యొక్క సమాధానాన్ని ఇస్తున్నారా? हर कर्म में बाबा का पालना का एहसास हो रहा है। ప్రతి కర్మలో కూడా బాబా యొక్క పాలన యొక్క అనుభూతి మీకు జరుగుతుందా? ऐसा नहीं जब आप योग में बैठे हो तब बाबा का शक्ति आ रहा है, ऐसा नहीं। అలా అని కూడా మీరు యోగంలో కూర్చున్నప్పుడు బాబా యొక్క శక్తి మీ మీద వస్తుంది అని అదొక్కటే కాదు. वो भी चाहिए, साथ में हर कर्म में बाबा मेरे साथ में है, ऐसा एहसास हो रहा है। ఓన్లీ యోగం చేసేటప్పుడే మీ దగ్గర శక్తి వస్తుందని కూడా కాదు. ప్రతి అప్పుడు ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏ కర్మ చేసినా సరే మీరు బాబా మీతోనే ఉన్నారు అలాంటి అనుభూతి మీకు జరుగుతుందా? ऐसे कर्म में भगवान को पिता के रूप में आप यूज कर कर कितना स्टॉक अपने पास रखे हो। అలాంటి కర్మలు చేస్తూ భగవంతుని తండ్రి రూపంలో यूज करते हुए उसका जो गुणों को कितना स्टॉक में रखे हो। భగవంతుని తండ్రిగా ఉంచుకుని మీరు ఆ గుణాలని ఎంత స్టాక్ మీ దగ్గర ఉంచుకున్నారు? लौकिक में भी कहते हो ना, లౌకికల్లో కూడా చెప్తూ ఉంటారు కదా, ये बिल्डिंग है ना मेरे माँ ने दिया है, ఈ బిల్డింగ్ ఉంది కదా అది మా అమ్మ ఇచ్చారు అని చెప్తారు. ये कार है ना मेरे पिताजी ने दिया है, ఈ కార్ అయితే మా నాన్నగారు ఇచ్చారు అంటారు.
ये साड़ी है ना, मेरी शादी में मेरे पेरेंट्स ने दिया था। ఈ శారీ ఉంది కదా! అది మా తల్లిదండ్రులు నాకు వివాహానికి ఇచ్చారు. इतना गर्व से कहते हो कि माँ बाप ने दिया हुआ भाग्य को मैं यूज कर रही हूँ। ఎంత గర్వంతో చెప్తూ ఉంటారు కదా! అమ్మా నాన్నలు ఇచ్చిన భాగ్యాన్ని ఇలా ఇలా చూపిస్తూ ఉంటారు కదా! सपोज लो आपके घर में एक फर्नीचर था। మీ దగ్గర ఇలా అనుకోండి మీ దగ్గర ఒక ఫర్నిచర్ ఉంది. हाँ, आपका कोई रिलेशन को आपने फर्नीचर दे दिया। మీరు మీ బంధువులకి ఈ ఫర్నిచర్ ఇచ్చేసారు. ठीक है, तो घर में आने के बाद पति पूछता है वो फर्नीचर कहाँ गया। అయితే ఇంటికి వచ్చిన భర్త ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు మిమ్మల్ని, ఆ ఫర్నిచర్ ఏం చేసావు అని చెప్పి. तो आप कहते हो मेरे बहन को मेरे भाई को जिनको भी है मैंने दे दिया। మీరు అప్పుడు అంటారు మా అక్కకి ఇచ్చాను లేకపోతే మా అన్నయ్యకి ఇచ్చాను అని చెప్తారు. पति कहते मुझे क्यों नहीं पूछा। అయితే అప్పుడు భర్త అంటారు నన్ను ఎందుకు అడగలేదు. आप क्या कहते आपको क्यों पूछना है। అయితే మీరంటారు మిమ్మల్ని ఎందుకు అడగాలి నేను. क्योंकि वो फर्नीचर तो मुझे पिताजी ने दिया था, मुझे ఎందుకంటే उसको अधिकार है, मैं उनको दे दिया, आप कौन हो पूछने वाला। ఎందుకంటే ఆ ఫర్నిచరు మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి, దాని మీద నాకు అధికారం ఉంది కదా. भले मैं यूज करता हूँ किसी को दान देता हूँ, मेरा मर्जी है, मेरा पिताजी ने दिया है। అది నేను ఉపయోగించుకుంటానో లేకపోతే దానాన్ని ఇస్తానో అదంతా నా ఇష్టం, ఎందుకంటే నాకు మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి. ऐसे ही అలాగే परमात्मा द्वारा आपके पास निराकार कमाई कितना है, पालना के रूप में स्टॉक है। పరమాత్మని యొక్క ఆ, निराकार कमाई ఆ పరమాత్మని యొక్క నిరాకార సంపాదన మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది. या सिर्फ ले लिया खाली किया, खाली करके बैठ के दिन का बादशाह बने हो या कुछ स्टॉक रखे हो। లేకపోతే మీరు ఆ సంపాదన ఏ రోజుకి ఆ రోజు తీసుకున్నారు, ఖర్చు పెట్టేశారు, ఆ రోజుకే మీరు చక్రవర్తి అయ్యారు, అలా జరుగుతుందా. या अभी भी लोन अकाउंट में ही हो। లేకపోతే ఇప్పుడు కూడా ఇంకా మీరు లోన్ అకౌంట్ లో ఉన్నారా, चेक करो। చెక్ చేసుకోండి. दूसरा है రెండవది ఏంటంటే सत्य शिक्षक के रूप में సత్య శిక్షకుడి రూపంలో आपके पास మీ దగ్గర एजुकेशन का कितना भाग्य है। ఎడ్యుకేషన్ చదువు యొక్క సంపాదన ఎంత ఉంది. कितना आप हर वर्डिंग में आप अथॉरिटेटिवली दूसरों को ज्ञान सुना सकते हो। ఎంత అథారిటీతో ప్రతి వర్డ్ మీద ఎంత అథారిటీతో మీరు ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి వినిపిస్తున్నారు. कितना स्वरूप में आपने साधना की है। ఎంత స్వరూపంలో మీరు సాధన చేశారు. कितना दूसरों लोगों को ज्ञान का स्पष्टीकरण दे सकते हो। ఎంత మీరు వేరే వాళ్ళకి జ్ఞానం యొక్క స్పష్టీకరణ చేయగలుగుతున్నారు. कुछ भी ज्ञान में समझ में नहीं आया, बाबा के पास जाते तुरंत बाबा आपको समाधान देता है क्या। మీకు ఏదైనా జ్ఞానంలో ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిన వెంటనే మీకు ఆ సమాధానం దొరుకుతుందా లేదా. आपके पास इतना अनुभव का स्टॉक है, किसी ने कुछ क्वेश्चन पूछ लिया तो तुरंत आंसर उनको देना चाहिए, ऐसे जमा है आपके पास। అయితే మీ దగ్గర ఎంత అనుభవం ఉండాలి అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పగలగాలి, అంత స్టాక్ ఉందా మీ దగ్గర. तो ये सभी बाबा देख रहे थे। ఇవన్నీ కూడా బాబా చూస్తున్నారు. एक होता है ज्ञान, दूसरा है ज्ञान के आधार पर अनुभव। ఒకటి ఏంటంటే జ్ఞానము, రెండవది ఏంటంటే జ్ఞానము ఆధారంగా అనుభవం. और हर कर्म करते हुए कितना ज्ञान को टीचर के रूप में आप यूज कर रहे हो, वो भी बाबा चेक कर रहे थे। ప్రతి కర్మ చేస్తూ కూడా ఈ జ్ఞానాన్ని మీరు టీచర్ అనుభవంతో ఎంత టీచర్ కింద అయ్యి ఎంత అనుభవం చెందుతున్నారు. दूसरों को ज्ञान गुण शक्ति देते हुए कितना वो अकाउंट को आपने जमा किया है, ये भी बाबा देख रहे थे। వేరే వాళ్ళకి ఈ జ్ఞాన గుణాల్ని దానం చేస్తూ कितना आपने गुणों को शक्तियों को दुआओं को जमा किया है, वो भी बाबा देख रहे थे। వాళ్ళకి ఇస్తూ మీరు ఈ జ్ఞానాన్ని గుణాల్ని మీ ఆశీర్వాదాల్ని ఎంత మీరు స్టాక్ చేసుకున్నారో అది కూడా చూస్తున్నారు. तीसरा लकीर है మూడవ గీత ఏంటంటే श्रीमत की लकीर। శ్రీమతం యొక్క రేఖ. हर कर्म करते हुए बाबा करूं या न करो, अभी करो या नहीं करो, हर कर्म में आपने बाबा से श्रीमत ली है। మీరు ప్రతి కర్మ చేస్తూ బాబా దగ్గర నుంచి బాబా నేను ఇది పని చెయ్యనా వద్దా అని చెప్పి బాబా దగ్గర నుంచి శ్రీమతాన్ని తీసుకుంటున్నారా. भले वो लौकिक काम हो या अलौकिक हो, అది లౌకిక పని అవ్వచ్చు లేకపోతే అలౌకిక పని అవ్వచ్చు. वो आत्मा का कनेक्टेड हो, तन का कनेक्टेड हो, धन का कनेक्टेड हो, जन का, वॉट एवर इट में भी, हर कर्म में आपने बाबा से लेन देन की है, बाबा से मत लिया है।
అది ఆత్మ యొక్క కనెక్టెడ్ అవ్వచ్చు, దేహం యొక్క కనెక్టెడ్ అవ్వచ్చు, లేకపోతే ధనం యొక్క కనెక్టెడ్ అవ్వచ్చు. బాబా बाबा से श्रीमत लिया है, బాబా దగ్గర నుంచి శ్రీమతాన్ని తీసుకున్నారా? वो सारे कर्म होने के बाद रूहानी खुशी का स्टॉक है। ఆ పనులన్నీ అయిన తర్వాత మీ దగ్గర ఆత్మిక సంతోషం ఉందా? वो चेक करो। చెక్ చేసుకోండి. इस दुनिया में ఈ ప్రపంచంలో हर एक मनुष्यात्माओं को ప్రతి ఒక్క మనుష్యాత్మలకు पालना, एजुकेशन और मत जरूर चाहिए। పాలన, చదువు మరియు మతము ఖచ్చితంగా కావాలి. जैसे छोटा बच्चे जन्म होते ही उनको माँ बाप का और भाई बहनों का रिश्तेदार का पालना तो चाहिए ना। అయితే ఎలా అంటే చిన్న పిల్లవాడు పుడుతూనే అతనికి తల్లిదండ్రుల యొక్క లేకపోతే అన్నదమ్ముల యొక్క లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ బంధువుల యొక్క పాలన కావాలి కదా. उसके बाद इस दुनिया में रहना है तो एजुकेशन तो चाहिए ना। దాని తర్వాత ఈ ప్రపంచంలో జీవించాలి అంటే చదువు కావాలి కదా. भले स्कूल में नहीं गया है तो भी भोजन कैसे बनाना है वो भी तो एजुकेशन है, कैसे बातें करना है वो भी तो एजुकेशन है, कैसे झाड़ू लगाना है वो भी तो एजुकेशन है। స్కూల్ కి వెళ్ళకపోయినా సరే ఎలాగా వంట వండుకోవాలి, లేకపోతే ఇల్లు ఎలా తుడుచుకోవాలి, లేకపోతే ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా స్కూల్ కి వెళ్ళకపోయినా అవన్నీ కూడా చదివే కదా. ये दुनिया से वो बच्चा यहाँ से ही लेता है ना एजुकेशन। ఆ పిల్లవాడు వీటన్నిటికి చదువు కూడా ఇక్కడి నుంచే కదా తీసుకుంటాడు. उसके बाद हर कर्म करना है तो कैसे कर्म करना है, मन मत द्वारा पर मत द्वारा उनको लेना पड़ता है ना। सभी में सब एक्सपर्ट बनकर परम धाम से तो नीचे तो नहीं आते हैं। ఆ తర్వాత ఇక్కడ ఏ పనులు చేయాలన్నా వాళ్ళు పరమతం గాని లేకపోతే తన మతం మీద చేసి ఎలా చేయాలో చేస్తారు కదా, లేకపోతే అడిగి చేస్తారు కదా. ఎందుకంటే పరంధామ నుంచి వస్తూనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, ఇక్కడి నుంచే నేర్చుకుంటారు. तो मनुष्यात्माएं కాబట్టి మనుష్యాత్మలు 3 रूप में 3 రూపాల్లో ऐसे पालना, पढ़ाई और श्रेष्ठ मत लेते हैं। అలా పాలన, చదువు, శ్రేష్ఠ మతాన్ని తీసుకుంటారు. एक होता है परमात्मा द्वारा पालना, पढ़ाई और मत लेना। ఒకటి ఏంటంటే పరమాత్మని ద్వారా చదువు, పాలన మరియు మతాన్ని తీసుకోవడం. दूसरा है देव आत्माओं द्वारा ये तीनों लेना। లేకపోతే రెండవది ఏంటంటే దేవాత్మల దగ్గర నుంచి ఈ 3 తీసుకోవడం. जैसे देवताओं को आगे राम कृष्ण नारायण गोविंद विष्णु कृष्ण करके हम क्या करते हैं, उनके आगे हम अपना समस्या को रखते हैं ना, थ्रू डायरेक्टली या थ्रू बाई ब्राह्मण के रूप में। ये है देवात्माओं द्वारा पालना, एजुकेशन और श्रीमत। ఎలా అంటే లేకపోతే ఈ దేవతలందరూ ఉన్నారు కదా, రాముడు, కృష్ణుడు, నారాయణుడు, ఇలా గోవిందుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి లేకపోతే బ్రాహ్మణుల ద్వారా మీరు పాలన, చదువు లేకపోతే మతాన్ని తీసుకోవడం. इसको कहते हैं देवात्माओं द्वारा पालना लेना। దీన్నే అంటారు దేవాత్మల ద్వారా మనం పాలన తీసుకోవటం అని చెప్పి. तीसरा होता है मानव आत्मा द्वारा पालना लेना। మూడవది ఏంటంటే మానవ ఆత్మల దగ్గర నుంచి పాలన తీసుకోవడం. माना कोई माँ बाप के द्वारा, कोई टीचर के द्वारा, कोई भाई द्वारा, कोई डॉक्टर द्वारा, इंजीनियर द्वारा, कारपेंटर द्वारा, ऐसे मनुष्य आत्माओं द्वारा सजेशंस लेना, पालना लेना, एजुकेशन लेना। ఎలా లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, డాక్టర్ దగ్గర నుంచి కానీ, ఎవరో ఒకళ్ళు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనము పాలన, చదువు తీసుకోవడం. लेकिन కానీ इस तीनों में तो बहुत अंतर है। అయితే ఈ మూడిటిలోని అంటే ఈ పరమాత్మ నుంచి తీసుకోవడం, లేకపోతే దేవతల నుంచి తీసుకోవడం, లేకపోతే మనుష్యాత్మల నుంచి తీసుకోవడం, ఈ మూడిటిలోని చాలా అంతరం ఉంది. नंबर 1 है परमात्मा द्वारा डायरेक्ट लेना। మొదటిది ఏంటంటే పరమాత్మ నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం. दूसरा है देवात्मा द्वारा लेना। రెండవది ఏంటి దేవాత్మల దగ్గర నుంచి తీసుకోవడం. तीसरा है मनुष्यात्मा द्वारा लेना। మూడవది ఏంటి మనుష్యాత్మల ద్వారా తీసుకోవడం. अब भाई हर एक बच्चे चेक करो, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడు చెక్ చేసుకోండి. सुबह से शाम तक ఉదయం నుంచి సాయంత్రం వరకు आपने किन किन से पालना, पढ़ाई और मत ली है। మీరు ఎవరెవరి దగ్గర నుంచి చదువు, పాలన, మతాన్ని తీసుకున్నారు. मैक्सिमम लोग ये तीनों मिक्स कर देते हैं। చాలా మంది అయితే ఈ 3 మిక్స్ చేసేస్తారు. ज्यादातर मनुष्यात्माओं से लेते हैं। చాలా మంది మనుష్యాత్మల దగ్గర నుంచే తీసుకుంటూ ఉంటారు. गूगल से, यूट्यूब से लिया, वो मनुष्यात्माओं से ही लिया हुआ ही है। గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచి తీసుకుంటే గనక అది మనుష్యాత్మల నుంచే తీసుకుంటారు.
वेद शास्त्रों से जो पढ़ाई से वेद से लेते हो ना, वो भी मनुष्यात्माओं से ही लेना है। వేదాలు, శాస్త్రాల నుంచి కూడా తీసుకుంటారు కదా! అది కూడా మనుష్యాత్మల నుంచే తీసుకుంటారు. हिंदी मुरली द्वारा जो लेते हो वो परमात्मा पालना है, హిందీ మురళి ద్వారా ఏది తీసుకుంటారో అది పరమాత్మని యొక్క పాలనే. परमात्मा का पढ़ाई है। అది పరమాత్మని యొక్క చదువు. उसमें आपने लोकल लैंग्वेज का ले लिया, उसमें मनुष्यात्माओं का ऐड हो जाता है। అందులో మీరు మళ్ళీ మీరు లోకల్ భాషలోకి వెళ్ళిపోయారనుకోండి, అందులో మళ్ళీ మనుష్యుల పాలన యాడ్ అయిపోతుంది. तो अपने को चेक करो, అందులో మనుషుల చదువు యాడ్ అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని చెక్ చేసుకోండి. सुबह से शाम तक आप किसके साथ जिंदगी बिता रहे हो। ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎవరితో మీ జీవితాన్ని గడుపుతున్నారు. तो इसके साथ आप स्मृति स्वरूप में भी रहना है। దీంతో పాటు మీరు స్మృతి స్వరూపంలో కూడా ఉండాలి. जैसे कि आपके माँ बाप ने कुछ जायदाद दिया, कुछ साधन दिया, उसको वैसे ही रख लिया तो उसको कोई यूज नहीं है ना। ఎలా అంటే మీ అమ్మా నాన్నలు మీకు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, ఏదైనా సాధనాలు ఇచ్చారనుకోండి, అవి మీరు ఉపయోగించకుండా అలా వదిలేస్తే అవి ఉపయోగం రావు కదా. उन्होंने गहने दिया है तो हर रोज पहनो ना, सुंदर बनो ना, जिसको जब चाहिए उसको दान के रूप में दे दो ना। మీ మీ అమ్మా నాన్నలు మీకు నగలు ఇచ్చారనుకోండి, అవి రోజు ధరించి అందంగా సుందరంగా కనిపించండి, లేకపోతే ఎవరికైనా ఇవ్వండి, దానం చేయండి. तो स्मृति स्वरूप रहे हो। అయితే మీరు స్మృతి స్వరూపుల కింద ఉన్నారా? स्मृति स्वरूप माना क्या है? స్మృతి స్వరూపులు అంటే ఏంటి? वो सप्त गुणों का कमाई हो रहा है అది సప్త గుణాల యొక్క సంపాదన జరగడం. और आपके द्वारा सप्त गुण बाहर जा रहे हैं। మళ్ళీ మీ ద్వారానే ఆ సప్త గుణాలు బయటికి వెళ్తున్నాయి. उसके आधार पर उनके समस्या का समाधान भी हो रहा है। దాని ఆధారంగానే వాళ్ళ సమస్యల యొక్క సమాధానం కూడా దొరుకుతుంది. वो लोग आपको दिल से थैंक यू भी कह रहे हैं। వాళ్ళందరూ కూడా మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ కూడా చెప్తారు. यहाँ बाप दादा भी आपको थैंक यू कह रहे हैं। ఇక్కడ బాప్ దాదా కూడా మీకు థ్యాంక్స్ చెప్తారు. उस स्वरूप का अनुभव में आप साथ में रहना है। ఆ స్వరూపం యొక్క అనుభవంతో మీరు దాంతో కలిసి ఉండాలి. एक होता है स्मृति स्वरूप, ఒకటి ఏంటంటే స్మృతి స్వరూపం, दूसरा होता है सोचता स्वरूप। రెండవది ఏంటంటే ఆలోచన యొక్క స్వరూపం. तो सोचता स्वरूप क्या है? అయితే ఆలోచన స్వరూపం అంటే ఏంటి? मैं सत्युग में जाकर पहुंच गया, सिंहासन के ऊपर बैठा हूँ, किरीट पहना है, ये सभी क्या है? सोचता स्वरूप है। నేను సత్యయుగంలోకి వెళ్ళిపోయాను, సింహాసనం మీద కూర్చున్నాను, కిరీటం పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా ఆలోచన స్వరూపం. मुझे अगले साल में करना है, 2025 में करना है, 2 साल के बाद करना है, ये सभी सोचता स्वरूप है। నేను వచ్చే సంవత్సరం చేయాలి, లేకపోతే 2025 సంవత్సరం తర్వాత చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన స్వరూపాలే. भविष्य में मेरे आगे लाखों लोग बैठे हैं, मैं बैठा हूँ, मेरे द्वारा साक्षात्कार हो रहा है, ऐसे कल्पना करना, ये सभी सोचता स्वरूप है। నేను భవిష్యత్తులో నా ముందు చాలా మంది ఆత్మలు కూర్చున్నారు, నా దగ్గర నుంచి శక్తి उन लोगों को साक्षात्कार का अनुभव हो रहा है। వాళ్ళందరికీ సాక్షాత్కారం యొక్క అనుభవం అవుతుంది. ఇవన్నీ కూడా అనుకోవడం కూడా ఆలోచన స్వరూపులే. जैसे आप योग पर बैठते हो, ये सभी करते रहो, प्रैक्टिकली नहीं है, सिर्फ कल्पना चल रहा है बस। इसको बाबा कहते हैं सोचना स्वरूप। ఇవన్నీ యోగంలో కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలే, ప్రాక్టికల్ గా అయితే జరగవు. దాన్నే బాబా అంటున్నారు వీళ్ళని ఆలోచన స్వరూపులు అని చెప్పి. एक बच्चा बैठ कर सोचता है मैं बहुत बड़ा डॉक्टर बन गया, मेरा बहुत बड़ा हॉस्पिटल है, लोग आ रहे हैं, मेरे लिए 6 महीने का एडवांस में बुकिंग चल रहा है, ये सभी स्वप्न में है। हकीकत में क्या है? स्कूल में भी 10th स्टैंडर्ड में है, ये होता है हकीकत। ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి అనుకుంటాడు నేను ఇంత బాగా కష్టపడి డాక్టర్ అవుతాను, తర్వాత చాలా మంది 6 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు అని చెప్పి అంటారు. కానీ అదంతా స్వప్నంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా 10th క్లాస్ లోనే ఉన్నాడు. ఇదంతా అలా స్వప్నంలో చూసుకుంటున్నాడు. अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. कभी कभी ये लोग ऐसे भी सोचना स्वरूप में आ जाते हैं, ఆ, ऐसे रूप में भी सोचना स्वरूप आ जाता है। లేకపోతే ఇలాంటి రూపంలో కూడా ఆలోచన స్వరూపులుగా వచ్చేస్తారు. मैं परंधाम में बैठे हूँ, मेरे द्वारा किरणें जा रहे हैं, किरणें जा रहे हैं, किरणें जा रहे हैं करके ये सभी किरणों को देखते हैं, ये भी सोचना स्वरूप ही है। ఎలా అనుకుంటారంటే ఒక్కొక్కళ్ళు మేము పరంధామంలో కూర్చున్నాను, మా దగ్గర నుంచి కిరణాలు వెళ్తున్నాయి అని అనుకుంటారు. దీన్ని కూడా ఆలోచన స్వరూపులనే అంటారు. उसमें सिर्फ किरणें जा रहे हैं, उसमें शांति सुख आनंद प्यार कुछ भी नहीं है, सिर्फ किरणों को देखते रहते हैं हम, उसमें प्रैक्टिकलिटी नहीं है। అయితే వాళ్ళ కిరణాలనే చూస్తూ ఉంటారు, కానీ ఆ కిరణాల్లో శాంతి సుఖము ఆనందము ఇవేమీ లేవు. ప్రాక్టికల్ గా ఏమీ జరగటం లేదు.
तो मुझे आगे क्या करना है ये सोच रहे हो आप, बस प्रैक्टिकली नहीं है। నేను ముందు ఏం చేయాలి అన్నది ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్ గా జరగదది. तो करना क्या है? అంటే ఏం చేయాలి? स्मृति स्वरूप हो समर्थ स्वरूप। స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపం. तो समर्थ क्या है? అయితే సమర్థులు అంటే ఏంటి? अभी जो पहले जो किया उसको सोचना नहीं, ఇప్పటి వరకు ముందు ఏవైందో దాన్ని ఆలోచించవద్దు. भविष्य में आपको क्या करना है वो भी सोचना नहीं, భవిష్యత్తులో మీరు ఏం చేయాలి దాన్ని కూడా ఆలోచించొద్దు. अभी प्रैक्टिकली करना है। ఇప్పుడు ప్రాక్టికల్ గా చెయ్యాలి. आपके द्वारा सप्त गुण विश्व तक जा रहा है, अनुभव होना चाहिए, शांति फ्लो हो रहा है, ये एक्सपीरियंस आपको होना है, उसको बाबा कहते स्वति स्वरूप। మీ ద్వారా ఆ, सप्त गुण बाहर जा रहा है, ये अनुभव आपको होना चाहिए। మీ ద్వారా సప్తగుణాలు ఫ్లో అవుతున్నాయి. ఈ అనుభవం మీకు జరగాలి. लेकिन सोचता स्वरूप बच्चे ज्यादा है, समर्थ स्वरूप बच्चे बहुत कम है। అయితే ఇలా ఆలోచించే స్వరూపంలో ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సమర్థ స్వరూపులైన పిల్లలు తక్కువ ఉన్నారు. सोचता स्वरूप वालों को साधना करने में बहुत मेहनत लगता है। ఇలా ఆలోచన స్వరూపాలకి శ్రమ చేయడం ఇలా उनको पुरुषार्थ साधना तपस्या सेवा करने में बहुत मेहनत लगता है। ఇలాంటి వాళ్ళు ఇట్లా పురుషార్థము సేవ తపస్సు చేయడం వాళ్ళకి చాలా శ్రమగా అనిపిస్తుంది. क्यों? ఎందుకు? अकेले रहते हैं ना, इसीलिए मुश्किल लगता है। వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కదా, అందుకు వాళ్ళకి కష్టంగా ఉంటుంది. संगम युग माना क्या है? సంగమయుగం అంటే ఏంటి? मेहनत का युग नहीं है, मजे का युग है। సంగమయుగం అంటే శ్రమ చేసే యుగం కాదు, మజా చేసే యుగం. सर्व प्राप्तियों का अनुभव का युग है। సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం చేసే యుగం. वहां कर्म करने का जिम्मेदारी भगवान का है, आपका नहीं है। అక్కడ కర్మలు చేసే ఆ ఆ, కర్మలు చేసే బాధ్యత భగవంతుడిది, మీరేమి కాదు. आपको सिर्फ क्या है, साधन के रूप में जो भी कर रहे हैं उसको यूज करो, बस अनुभव करो। మీరు సాధన రూపంలో అక్కడ ఏం జరిగినా అది అనుభవం చెందండి అంతే. 63 जन्म में तो आपने बहुत मेहनत की, 63 జన్మలైతే మీరు చాలా కష్టపడ్డారు. अभी उसका फल भुगत रहे हो। దాంతే ఇప్పుడు ఆ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. अभी इस युग में इतना आराम से रहो, आगे का 20 जन्म में 2500 साल में आराम से रहेंगे। తర్వాత మీరు అయితే మీరు ఇదే చేస్తే గనుక ఈ भविष्य में 2500 साल में आराम से रहेंगे। మీరు భవిష్యత్తులో 2500 సంవత్సరాలు చాలా ఆరామంగా ఉంటారు. इसका मतलब ये नहीं है आराम माना बेड में सो जाओ, ये आराम नहीं। ఇక్కడ విశ్రాంతి అంటే బెడ్ మీద పడుకోవడం అది కాదు విశ్రాంతి అంటే. वो राम को बुलाओ, आओ राम, आराम, राम को बुला के अपने घर में बिठाओ, ये आराम है। రాముడిని పిలవండి, వచ్చి మన ఇంట్లో పడుకోమని, దాన్ని అంటారు ఆరాము అని చెప్పి. लेकिन त्रेता युग का राम को नहीं बुलाओ। కానీ త్రేతాయుగంలో రాముడిని పిలవద్దు. लेकिन संगम युग का सच्चे परमात्मा राम को बुलाओ, हृदय राम को बुलाओ। ఇక్కడ సంగమయుగం యొక్క సత్యమైన రాముడు అంటే హృదయాభిరాముడిని పిలవండి. तो बच्चे पूछते हैं, అంటే పిల్లలు అడుగుతున్నారు, बाबा ये तो पता चल गया स्मृति स्वरूप समर्थ स्वरूप में रहना है, అయితే బాబా మాకు ఇది అర్థమైంది, స్మృతి స్వరూపంగా ఉండడము లేకపోతే సమర్థ స్వరూపంగా ఉండడము అర్థమైంది. लेकिन कैसे रहना है? కానీ ఎలా ఉండాలి? तो बाबा कहते देहभान का स्मृति कितना सहज आता है। అయితే బాబా అడుగుతున్నారు, దేహాభిమానం యొక్క స్థితి ఎంత 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 సహజంగా వచ్చేస్తుంది. मैं स्त्री हूँ, मैं पुरुष हूँ, मैं बेंगलुरु में हूँ, हैदराबाद में हूँ, ये स्मृति लाने के लिए आपने कुछ साधना की? నేను బెంగళూరులో ఉన్నాను లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాను, నేను స్త్రీని లేకపోతే నేను పురుషుణ్ణి, ఇలా ఇవన్నీ स्मृति लाने में मुश्किल हुआ आपको? ఈ స్మృతిలన్నీ తీసుకురావడంలో ఏదైనా కష్టం అనిపించిందా? जब आप करोड़पति बनते हो कितना स्मृति रहता मैं करोड़पति हूँ। మీరు చాలా కోట్లాధికారి అయ్యారంటే మీకు ఎంత స్మృతి ఉంటుంది, నేను కోట్లాధికారిని అని చెప్పి. एक बार आप डॉक्टर बनने के बाद मरते दम तक आपको स्मृति रहता है कि मैं डॉक्टर हूँ। ఒక్కసారి మీరు డాక్టర్ అయిపోయారు అంటే మీరు చనిపోయే వరకు మీకు స్మృతిలో ఉంటుంది కదా నేను డాక్టర్ని అని చెప్పి. तो ये सभी स्मृति सदा कैसे रहता है? అయితే ఈ స్మృతులన్నీ ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి? बार बार भूलने के लिए सोचते हो तो भी भूल नहीं पाते हो। తరచూ అది మర్చిపోదాము అంటే ఆ స్మృతి మర్చిపోదామన్నా మీరు మర్చిపోలేరు. पति मरकर 25 साल हो गया तो भी मन से पति को नहीं बाहर रखते हो और भी अंदर रखते हो और भी उनको ज्यादा याद करते हो।
భర్త చనిపోయి 25 సంవత్సరాలయినా సరే, భర్తని ఇంక బయటికి పంపించే ఆలోచనలోనే లోపలే ఉంటారు భర్త. वो समझ में आ गया ना। అదప్పుడు సహజమైపోయినట్టే కదా! न सोचते भी देहभान में आ जाते हैं। ఏమీ ఆలోచించకుండా దేహభానంలోకి వచ్చేస్తాం. अभी आत्मा अभिमान में आ जाओ। ఇప్పుడు ఆత్మాభిమానంలోకి రండి. टूल में आपके पास क्या क्या है उसके साथ कनेक्ट मत होना। స్థూలంలో మీ దగ్గర ఏమేమున్నాయో వాటితో కనెక్ట్ అవ్వద్దు. रूहानी रूप में अच्छाई कितना स्टॉक है वो उसको चेक करना। ఆత్మిక రూపంలో మీ దగ్గర ఎంత సంపాదన ఉందో అన్నది, ఎంత స్టాక్ ఉన్నది చెక్ చేసుకోండి. हर रोज रूहानी रूपों में कितना बिजनेस किया, कितना प्रॉफिट किया, कितना पेमेंट किया, उसको चेक करो। ప్రతిరోజు ఆత్మిక రూపంలో ఎంత బిజినెస్ చేశారు, ఎంత స్టాక్ ఉంది, ఎంత పేమెంట్ చేశారు, ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. और देही अभिमानी स्थिति में रहकर हर कर्म आत्मा अलग रहकर भ्रकुटी में बैठकर कर्म करो। దేహి అభిమాన స్థితిలో ఉండి ఆత్మగా అయ్యి బ్రుకిటిలో పోయి ఉండండి. जैसे बिजनेस करते हो, मैं एक बिजनेसमैन हूँ, ऐसे समझकर हर कर्म करते हो ना। మీరు బిజినెస్ చేస్తే గనక నేను బిజినెస్ మ్యాన్ ని అని చెప్పి వ్యాపారాల్లో ప్రతి పని చేస్తారు కదా. बिजनेस अलग है, साधन अलग है, चीज अलग है, लेकिन बिजनेसमैन मैं अलग हूँ, ऐसे समझकर हर कर्म करते हो ना। బిజినెస్ వేరు, సాధనాలు వేరు, ఆ బిజినెస్ మ్యాన్ వేరు, వస్తువులు వేరు. हाँ, ఇవన్నీ बिजनेसमैन बनकर हर कर्म करते हो ना। అలా అలా అయినా సరే, వేరైనా సరే బిజినెస్ మ్యాన్ కింద అయ్యి ప్రతి కర్మ చేస్తూ ఉంటారు కదా. ऐसे అలాగే हर कर्म में आत्मा अलग से कर रहा हूं, इसको प्रैक्टिस करो। ప్రతి కర్మలోనే ఆత్మ వేరేగా చేస్తుంది అన్నది ప్రాక్టీస్ చేయండి. हाँ, और बिजनेसमैन बनने से वो संस्कार के साथ, वो गुण के साथ आप कनेक्ट होते हैं ना, वो गुण ऑटोमेटिकली आप में आ जाता है ना। మీరు బిజినెస్ మ్యాన్ అవ్వడంతోనే ఆ గుణాలన్నీ ఆటోమేటిక్ గా మీలో వచ్చేస్తాయి కదా. ऐसे ही आत्मा समझते ही आत्मा का गुण आप में आना चाहिए। అలా మీరు ఆత్మ అనుకుంటే ఆత్మ యొక్క గుణాలు అన్ని మీలోకి వచ్చేయాలి. आज बाबा ने एक सीक्रेट बताया। ఈ రోజు బాబా ఒక రహస్యాన్ని చెప్పారు. अंतिम समय में अंतिम पेपर का आंसर बताया बाबा ने। అయితే ఈ రోజు బాబా అంతిమ సమయంలో అంతిమ పేపర్ యొక్క ఆన్సర్ చెప్పారు బాబా ఈ రోజు. क्वेश्चन कुछ भी हो, आंसर एक ही है। క్వశ్చన్ ఏదైనా సరే ఆ జవాబు ఒకటే. हर एक आत्मा का क्वेश्चन अलग अलग रहता है लास्ट एग्जाम में। ప్రతి ఆత్మకి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి లాస్ట్ లో. हर एक आत्मा लास्ट समय अलग अलग रूप में शरीर त्याग करते हैं, जगह अलग रहता है, कारण अलग रहता है। ప్రతి ఒక్క ఆత్మ రకరకాల ప్లేసుల్లో రకరకాల కారణాలతో శరీరాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. आंसर एक ही है। కానీ ఆన్సర్ అయితే ఒకటే. उस लास्ट सेकंड में आपका स्थिति नष्ट मोह स्मृति स्वरूप रहना चाहिए। ఆ లాస్ట్ సెకండ్ లో మీ స్మృతి నష్టమోహ స్మృతిలోనే ఉండాలి. नष्ट मोह माना क्या है? నష్టమోహం అంటే ఏంటి? इस दुनिया में मेरा कोई भी नहीं है, कोई भी चीज मेरा नहीं। ఈ ప్రపంచంలో ఏది కూడా నాది అంటూ లేదు, ఏ వస్తువు కూడా నాది కాదు. हाँ, और मेरा क्या है? అయితే నాది ఏంటి? इसको मैं लेकर जा सकता हूँ। దేన్ని నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళగలను? आपके पास जो जमा का खाता निराकार रूप में है ना, उसके स्वरूप में रहना। మీ దగ్గర స్టాక్ అయితే ఏది निराकार रूप में जमा का खाता कितना स्टॉक है, उसके अटेंशन के साथ में रहना, उस सुख को अनुभव करते रहना। మీ దగ్గర నిరాకార రూపంలో ఎంత స్టాక్ ఉందో దాంతో కనెక్ట్ అయి ఉండండి. उसको अनुभव करते रहना, దాన్ని అనుభవం చేస్తూ ఉండండి. क्योंकि वही सत्य है ना। ఎందుకంటే అదే సత్యమైంది కదా. वही लेकर जा सकते हो। మీరు దాన్నే తీసుకుని వెళ్ళిపోగలరు. मेरा पति, मेरे बच्चे, मेरे बिल्डिंग, मेरे गहने कुछ भी लेकर नहीं जा सकते हो ना, यहाँ ही लेकर रख कर देकर आपको जाना पड़ता है अकेले। నా భర్త, నా పిల్లలు, నా బిల్డింగ్ ఇవన్నీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళలేరు కదా, మీరు ఒక్కళ్ళే వెళ్తారు. इसीलिए అందువల్ల यही प्रैक्टिस करना, देही अभिमानी और सती स्वरूप स्टेज। ఇదే ప్రాక్టీస్ చేయండి. దేహి అభిమాని మరియు స్మృతి స్వరూప స్టేజ్. इसमें रहने से దీనిలో ఉండడం వల్ల दुनिया में बहुत जल्दी विनाश होने लगेगा। ప్రపంచంలో వెంటనే త్వరగానే వినాశనం అయిపోతుంది. जल्द से जल्द इस दुनिया में स्थापन होने लगेगा। వెంటనే త్వరగానే ఈ ప్రపంచంలో స్థాపన స్టార్ట్ అయిపోతుంది.
अपनी भाई बहन दुख और अशांति से बाहर आने लगेंगे। అప్పుడు మన సోదర సోదరీలు దుఃఖాన్ని నుంచి బయటికి రాగలుగుతారు. कैसे? ఎలా? आपके द्वारा वो शक्ति जाकर उनको आप सहयोग दे रहे हो, वो कमाई नहीं कर रहे, आप सहयोग दे रहे हो। మీ ద్వారా ఈ స్టాక్ వెళ్ళి వాళ్ళకి చేరుతుంది. అప్పుడు మీరు సహయోగం ఇస్తున్నట్టు అది. साथ में దాంతో పాటు ऐसे आपकी स्थिति द्वारा ఇలా మీ ఇటువంటి స్థితి ద్వారా मुक्तिधाम का डोर गेट ओपन होगा, वो सभी लोग अंदर जाने लगेंगे। ముక్తిధామ్ ద్వారా డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోగలరు. ये ऐसे सभी महान सेवा आगे होने वाला है। ఇలా అన్ని కలిపి మహత్తరమైన సేవ ముందు జరగనుంది. एक दो लोगों को हेल्प करना नहीं, सारे विश्व को हेल्प करने के लिए सोचो। ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో సహాయం చేయడం కాదు, మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ సహాయం చేయాలి. आप एक मुक्ति होने से सर्वों को मुक्ति मिल जाएगा। మీరు ఒక్కళ్ళ ముక్తి అయితే అందరికీ కూడా సర్వులకు ముక్తి లభిస్తుంది. अंतिम समय तक समस्या आएगा అంతిమ సమయం వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. और भी ज्यादा ज्यादा आएगा। ఇంకా ఎక్కువగా రావచ్చు. परिस्थिति और विघ्न आएगा। పరిస్థితులు మరియు విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. अभी तक जो आया है आपको चींटी के समान में आया है, ఇప్పటి వరకు మీ దగ్గర పరిస్థితులు ఏవైతే వచ్చాయో అవి చీమ రూపంలోనే వచ్చాయి. उसमें ही आप घबरा गए हो। అంత చిన్న వాటికి మీరు కంగారు పడిపోయారు. अभी आगे हिमालय जैसे बड़ा समस्या आएगा। ఇంకా ముందు హిమాలయాలంత సమస్యలు వస్తాయి. 100 गुना रूप में 100 माना उतना परसेंटेज ज्यादा में आएगा। ఇంకా దానికన్నా 100 రెట్లు ఎక్కువగా సమస్యలు కూడా వస్తాయి. तन की बीमारी के रूप में आ सकता है, తను యొక్క అనారోగ్యం రూపంలో రావచ్చు, मन द्वारा भी आ सकता है, మనస్సు ద్వారా రావచ్చు, व्यक्ति द्वारा आ सकता है, లేకపోతే వ్యక్తి ద్వారా రావచ్చు, प्रकृति द्वारा समस्या के रूप में आ सकता है। లేకపోతే ప్రకృతి ద్వారా సమస్యల రూపంలో రావచ్చు. परिस्थिति आपकी स्वस्थिति के आगे कुछ भी नहीं कर सकती। అంటే పరిస్థితులు మీ స్వస్థితి ముందు ఏమి చేయలేవు. सपोज समझ लो आपके पास बैंक बैलेंस है, సపోజ్ మీ దగ్గర ఇలా అనుకోండి, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. आपको शरीर तबीयत खराब हो गया, अच्छे हॉस्पिटल में जाओ, ट्रीटमेंट ले लो, पैसा पेमेंट करो ना, चैप्टर क्लोज है ना। మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ దగ్గర ఉన్న అకౌంట్ లోంచి ధనం తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు, అంతే. हाँ, बेटी को शादी करना है, दामाद को ढूंढो और पैसा खर्चा करो, शादी करके भेज दो, चैप्टर क्लोज। అక్కడ మీకు మీ అమ్మాయికి వివాహం చేయాలి, వెంటనే అల్లుండి వెతుకుతారు, మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు తీసి వివాహం చేస్తారు, పంపించేస్తారు, అంతే. वो समस्या के लिए आपके पास धन है, धन तो ऑलरेडी आपके पास स्टॉक है, आपने खर्च किया, समस्या का समाधान हो गया। అక్కడ అయితే మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, ఆ సమస్య యొక్క సమాధానానికి ఆ స్టాక్ లోంచి తీసి సమాధానం చేసేసారు, అంతే, అయిపోయింది. लेकिन आपके पास धन नहीं है तो और जब सभी जगह पर जाकर बैंक के आगे जाकर मांगना पड़ता है ना, रिश्तेदार के आगे मांगना पड़ता है ना। అదే మీ దగ్గర ధనం లేకపోతే గనక మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తుంది కదా, లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ధనం అని అడగాల్సి వస్తుంది కదా. याद रखना, గుర్తు పెట్టుకోండి, वर्तमान में आप इतना कमाई करो, వర్తమాన సమయంలో మీరు ఎంత సంపాదన సంపాదించాలి అంటే अपना हिसाब किताब नहीं, सारे दुनिया का सभी का हिसाब किताब चुकतू करने के लिए उतना कमाई करके उनको दान दे दो। మీ మీ లెక్కాచారాలకే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి లెక్కాచారాలకి ఆ లెక్కాచారాల్ని సమాప్తం చేయడానికి आपको पेमेंट करना है, उतना कमाई करना है, అంత అది పేమెంట్ చేయడానికి మీరు అంత సంపాదన చేసి ఉండాలి. ऐसे करने से ఇలా చేయడం వల్ల 84 जन्म तक वो आत्माएं आपको हेल्प करने के लिए सर्वेंट के रूप में आएंगे। 84 జన్మల వరకు వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు సర్వెంట్ రూపంలో మీ దగ్గరికి వస్తారు. क्योंकि संगम युग में ही आपने पेमेंट कर दिया ना, ఎందుకంటే సంగమ యుగంలోనే మీరు పేమెంట్ చేసేసారు కదా, అందుకని. इसीलिए रूहानी कमाई की तरफ ज्यादा अटेंशन रखना। అందువల్ల ఆత్మిక సంపాదన వైపు ఎక్కువ అటెన్షన్ పెట్టుకోండి. लेकिन इसके लिए కానీ దీని గురించి बार बार मेहनत नहीं करना पड़ता है। తరచూ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ऐसा नहीं कि मैं स्वदर्शन चक्रधारी हूँ, मैं नूरे रतन हूँ, मैं दिल तक नशीन हूँ, ऐसे कहना लिखना नहीं। అలా అలా అని చెప్పి నేను సుదర్శన్ చక్రధారిని లేకపోతే నేను కంటి పాపని అని చెప్పి అలా అనుకోవడం కాదు. वो स्वरूप आपके नेचुरल रूप में आना चाहिए। शांत बाबा मुझे यूज कर रहा है, वो नेचुरल रूप में आना चाहिए।
ఆ స్వరూపము మీకు సహజంగా వచ్చేయాలి. చాలా శాంతంగా అనిపించాలి. బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అన్నట్టు మీకు తెలియాలి. एक होता है पास विथ ऑनर, दूसरा होता है पास। ఒకటి పాస్ విత్ ఓనర్, రెండవదేంటి పాస్ అవ్వడం. तो क्या बनना है? మీకు ఈ రెండిట్లోని ఏది అవ్వాలి మీకు? पास विथ ऑनर बनना है ना। మీరు పాస్ విత్ ఓనర్ గానే అవ్వాలి కదా! इसीलिए अभी से प्रैक्टिस करो। అందువల్ల మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. साथ में దాంతో పాటు लोग क्या कहते हैं उसका चिंता मत करो। జనాలందరూ ఏమంటారో దాని చింత చెయ్యొద్దు మీరు. लोग आपको सहयोग दे या न दे, सम्मान दे या न दे, उसकी चिंता आप मत करो। జనాలు మీకు సహయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా, గౌరవం ఇచ్చినా, ఇవ్వకపోయినా సరే మీరు దాని చింతన చెయ్యొద్దు. हर एक आत्मा को आप सहयोग देते चलो। ప్రతి ఆత్మకి మీరు సహయోగం ఇస్తూ వెళ్ళండి. अब दिल से देने से वो लोग दिल से आपको सम्मान देंगे। మీరు హృదయపూర్వకంగా వాళ్ళకి సమాధానం ఇస్తే వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. ये बहुत पुण्य का काम है। ఇది చాలా పుణ్యమైన పని. ऐसी आत्माओं को आप गले लगाना। అలాంటి ఆత్మల్ని మీరు కౌగిలించుకోండి. गले लगाना इसका मतलब ये नहीं है जो भी मिलता है उसको शरीर को लेकर गले लगाना, ऐसा नहीं। ఇక్కడ కౌగిలించుకోవడం అంటే ఏ వస్తువు దొరికినా అది దాని శరీరం దగ్గరికి పెట్టుకోవడం అని కాదు. उनको ऐसे समय के टाइम पर आप उतना हेल्प करो ताकि वो आपके सामने आते ही वो हग करे और इतना क्लोज है उनको फीलिंग हो जाए। వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ సమయానికి మీరు వాళ్ళకి సహయోగం ఇస్తూ వెళ్ళండి. వాళ్ళప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అల్లా వచ్చి మిమ్మల్ని కౌగిలించుకోవాలి. అంత సంతోషం కలగాలి వాళ్ళకి. इसको बाबा कहते बाप समान बनना। దాన్నే బాబా అంటారు తండ్రితో సమానంగా తయారవ్వడం. वास्तविकता क्या है जानते हो? మీకు వాస్తవికత ఏంటో తెలుసా అందులో? एक व्यक्ति ఒక వ్యక్తి अपने जिंदगी में ఆయన జీవితంలో शरीर के लिए శరీరం గురించి इतना कमाई करता है, ఎంత సంపాదన సంపాదిస్తారు అంటే खुद अपना परिवार अपने बच्चे को बड़े करने तक उनको लेवल में लाने तक कितना माथा लगाना पड़ता है उनको। ఆయన శరీరంకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు పెరిగే వరకు అంత వాళ్ళకి కావాల్సిన ధనాన్ని అందించడానికి అంత సంపాదన పెట్టాలంటే తల తాకట్టు పెట్టాలి. అంత సంపాదన చేయాల్సి వస్తుంది. परिवार वालों को भी देखभाल करना पड़ता है। పరివారంలో వాళ్ళని కూడా చూడాల్సి వస్తుంది. ఎంత उसके लिए कितना समय, संकल्प, शक्ति, कितना टेंशन उठाना पड़ता है। దాని గురించి ఎంత సమయము, శక్తి, సంకల్పాలు చేయాల్సి వస్తుంది. यहाँ देखो कितना आराम से सारे विश्व का समस्या को समाधान कर सकते हो। అయితే ఇక్కడ చూడండి ఎంత ఆరామంగా కూర్చుని విశ్వం యొక్క అన్ని సమస్యలకి సమాధానం ఇవ్వగలరు. इसीलिए అందువల్ల सम्मान में रहना, సమానంలో ఉండండి. हर एक को सम्मान देना, ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వండి. दिया है करके अभिमान में नहीं आना, నేనే ఇచ్చాను అన్న అభిమానంలోకి రాకండి. सभी को सहयोग देना అందరికీ సహయోగాన్ని ఇవ్వండి. और सभी को समर्थ भी बनाना। అందరినీ సమర్థులుగా కూడా తయారు చేయండి. इसलिए दुआएं दो, दुआएं लो। అందువల్ల ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. जितना देती हो उतना आपको मिलता है। మీరు ఎంత ఇస్తే అంత మీకు దొరుకుతాయి. तो आगे क्या करना है? ముందు ఏం చేయాలి? अभी तक बहुत सेवा की, ఇప్పటి వరకు చాలా సేవ చేశారు. अभी 3 सेवा इकट्ठा करो। ఇప్పుడు ఇంకా 3 సేవలు చెయ్యండి. మీరు साथ साथ में करो, एक ही बार 3 वैरायटी का सेवा होना चाहिए। ఒకేసారి ఆ 3 సేవలు జరగాలి. एक वाणी द्वारा सेवा। ఒకటి వాణి ద్వారా సేవ. वाणी द्वारा माना हम तो वाणी कहने के लिए रेडी है, कोई सुनने के लिए रेडी नहीं है। వాణి ద్వారా సేవ అంటే మనం చెప్పడానికైతే రెడీగా ఉన్నాం కానీ వినేవాళ్ళు ఎవరు లేరు. वाणी माना मुझे अभी विश्व कल्याण करना है, ये है वाणी। వాణి అంటే నేను ఇప్పుడే విశ్వ కళ్యాణం చెయ్యాలి, ఇదే వాణి. मुझे मास्टर सर्वशक्तिवान बनना है, ये है वाणी। నేను మాస్టర్ సర్వశక్తివంతుడిగా అవ్వాలి, ఇది కూడా వాణి. भले मुख से बातें करो लेकिन ये इंटेंशन अपने मन से बात करना है कि किसके लिए आप बैठे हो। అయితే ఇదైతే బయటికి మాటే కావచ్చు, నోటితోనే రావచ్చు, కానీ ఇది आपका अंदर का वाणी ऐसे बात करके सेवा में लग जाना चाहिए। మీ లోపల ఉన్న వాణి ఇలా బయటికి వచ్చి సేవ చెయ్యాలి. पहले मन से ऐसे बातें करो, उसके बाद स्थूल मुख ओपन करो। ఇలా మనస్సుతో మొదట ఇలా అనుకోండి, తర్వాత స్థూలమైన నోటి నుంచి ఇవి రావాలి.
दूसरा है स्वशक्तिशाली स्थिति। आपका जो स्थिति है ना पावरफुल रहना चाहिए। రెండవది ఏంటంటే శ్వాశక్తి స్థితి, అంటే చాలా పవర్ఫుల్ గా ఉండాలి మీ శక్తి. तीसरा है रूहानी वाइब्रेशंस। మూడవది ఏంటంటే ఆత్మిక వైబ్రేషన్స్. समय के अनुसार సమయం అనుసారంగా बाबा బాబా आपको जहां भी सेवा के लिए भेजता है మిమ్మల్ని ఎక్కడికి సేవ చేయడానికి పంపిస్తారో वहां वाइब्रेशन द्वारा वायुमंडल रेडी करो। అక్కడ వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని రెడీ చేయండి. लोग ज्ञान भूल जाते हैं, జనాలందరూ జ్ఞానాన్ని మర్చిపోతారు, गिफ्ट भूल जाते हैं, గిఫ్ట్ ని మర్చిపోతారు, ब्रह्मा भोजन भी भूल जाते हैं, బ్రహ్మ భోజనాన్ని కూడా మర్చిపోతారు. रूहानी अनुभव कोई नहीं भूलते हैं। ఆత్మిక అనుభవాన్ని మాత్రం ఎవరు మర్చిపోరు. इसलिए 2500 साल से आपकी मूर्तियां द्वारा, साधन द्वारा, वाइब्रेशन द्वारा अभी भी सेवा हो रहा है। అందువల్ల 2500 సంవత్సరాల నుంచి మీ మూర్తుల ద్వారా, మీ సాధనాల ద్వారా ఇప్పటికి కూడా सेवा हो रही సేవ है, జరుగుతుంది. उनकी समस्या का समाधान मिल रहा है। వాళ్ళ సమస్యల యొక్క సమాధానం దొరుకుతుంది. आप मूर्ति के सामने जाते ही वो बातें तो नहीं करते हैं, మీరు మూర్తి దగ్గరికి వెళ్తే మీరు మాటలైతే మాట్లాడరు కదా, वो आपको ज्ञान तो नहीं दे रहे हैं, వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇవ్వట్లేదు ఆ మూర్తులు, लेकिन आपकी समस्या का समाधान तो मिल रहा है। కానీ మీ సమస్య యొక్క సమాధానం దొరుకుతుంది కదా. कैसे? ఎలా? वाइब्रेशन द्वारा। వైబ్రేషన్స్ ద్వారా. तो अभी आपको ऐसे करना है। మీరు అలా చేయాలి. बुरा वाइब्रेशन भी अपना काम करता है, पॉजिटिव वाइब्रेशन भी अपना काम करता है। చెడ్డ వైబ్రేషన్స్ కూడా వాటి పని చేస్తూ ఉంటాయి, అలాగే మంచి ఆత్మిక వైబ్రేషన్స్ కూడా వాటి పని అవి చేస్తూ ఉంటాయి. इसलिए एक सेकंड में అందువల్ల ఒక్క సెకండ్ లో ज्ञान सूर्य की स्थिति में स्थित होकर జ్ఞాన సూర్యుడి యొక్క స్థితిలో కూర్చుని तीनों लोगों को, మూడు లోకాలకు, चारों ओर के जो भयभीत हलचल वाली आत्माएं हैं, నలువైపులా ఉన్న భయభీతమైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో उनको వాళ్లకు सर्व शक्तियों के किरणें फैलाओ। సర్వశక్తుల యొక్క కిరణాల్ని వ్యాపింపచేయండి. फैलाओ। వ్యాపింపచేయండి. जैसे अंधकार होते हैं, लोग सभी घबराते हैं ना, ఎలా అంటే అంధకారం అయితే జనాలందరూ భయపడతారు కదా, और सूर्य आने से क्या हो जाता है, लोग घबराहट से बाहर आ जाते हैं। సూర్యుడు రావడంతోనే వాళ్ళు ఆ గడబడి నుంచి బయటకు వచ్చేస్తారు. ऐसे ही అలాగే आप ज्ञान सूर्य बनकर మీరు జ్ఞాన సూర్యుల కింద తయారయ్యి बाबा का ज्ञान मत देना, బాబా యొక్క జ్ఞానం అనే మతాన్ని ఇవ్వాలి. ज्ञान नहीं देना है, జ్ఞానాన్ని ఇవ్వకూడదు, लेकिन बाबा का जो शक्तियों का अनुभव उनको कराना है। కానీ బాబా యొక్క శక్తుల యొక్క అనుభవం వాళ్ళకి కలగాలి. हम क्या करते हैं, మనం ఏం చేస్తాము, बाबा परंतु में उसको आप अनुभव करो, आप योग लगाओ, हम ज्ञान सुनाते हैं। బాబా పరంధామంలో ఉన్నారు, అది అనుభవం మీరే చెయ్యండి, మేము జ్ఞానాన్ని మీకు వినిపిస్తాము అంటారు. अभी लोगों को न ज्ञान सुनने का समय है, न प्रैक्टिस करने का समय है। జనాలకి జ్ఞానాన్ని వినే సమయం లేదు, ప్రాక్టీస్ చేసే సమయం కూడా లేదు. लेकिन आप देंगे तो खाने के लिए समय है। కానీ మీరు ఇస్తే గనక వాళ్ళు తినడానికి సమయం ఉంది. अपने घर में बच्चों को देखो, भोजन नहीं बनाते हैं, लेकिन लेकर ला के दे दो, वो खाते हैं, बहुत अच्छा है करके कहते हैं। మన ఇంట్లో పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు చేయడం, వాళ్ళకి భోజనం తయారు చేయడం రాదు, కానీ వాళ్ళకి ఇస్తే తింటారు, చాలా బాగుందని చెప్తారు. कमेंट्स बहुत अच्छा करते हैं, ये ठीक नहीं है करके, लेकिन बनाने को नहीं आता है। కామెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని, కానీ వాళ్ళకి చేయడం అనేది రాదు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న श्रेष्ठ भाग्यवान, శ్రేష్ఠ భాగ్యవంతులకు, कोटों में कोई विशेष आत्माओं को, కోట్లలో కొద్దిమంది అయిన విశేషాత్మలకు, सदा स्वमान में रहने वाले, సదా సమానంలో ఉండే వారికి, सम्मान देने वाले, గౌరవాన్ని ఇచ్చే వారికి, सर्विसेबल बच्चों को సర్వీసబుల్ పిల్లలకు सदा సదా स्मृति स्वरूप सो శృతి స్వరూప మరియు समर्थ स्वरूप आत्माओं को సమర్థ స్వరూప ఆత్మలకు तथा సదా अचल अडोल स्थिति के आसन पर సదా చలించని మరియు స్థిరమైన స్థితి అనే ఆసనంపై स्थित होकर స్థితులై सर्वशक्ति स्वरूप बच्चों को, స్థితులై ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు बाप दादा का బాప్ దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు और नमस्ते। మరియు నమస్తే. ऊपर जो बाबा ने कहा है,
మనకి పైన బాబా అంతా ఏం చెప్పారో, जो लोग साधना करते हैं ఏ ఏ ఎవరైతే సాధన చేస్తారో उनको ही बाबा का याद प्यार और नमस्ते मिलता है। వాళ్ళకే బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దొరుకుతాయి. इस कान में सुनकर इस कान में छोकर क्लास तो बहुत अच्छा करके को जो कहते हैं उनको याद प्यार नमस्ते नहीं मिलता है। ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదిలేస్తే గనక అలాంటి వాళ్ళకి ఇక్కడ బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దొరకవు. बहुत क्लास बहुत अच्छा है करके सिर्फ कहने वालों को भी नमस्ते नहीं मिलता है। క్లాస్ చాలా బాగుంది అని అనే వాళ్ళకి కూడా ఇవి దొరకవు. प्रैक्टिकल करो तब मिलता है। ప్రాక్టికల్ గా చెయ్యండి, అప్పుడే దొరుకుతాయి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.